పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణమన్న అంబటి రాంబాబు లేనిపోని గొప్పలు చెప్పుకునేందుకు ప్రయత్నించారంటూ కామెంట్. సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో సీఎం అబద్దాలు మాట్లాడారంటూ ఫైర్. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి ఫోబియా పట్టుకుందన్న రామచంద్రరావు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినవి ఎందుకు చేయట్లేదంటూ ప్రశ్న. ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వంపై పడి ఏడవద్దంటూ సీరియస్. ఏపీ లిక్కర్ కేసులో ముగిసిన ఎంపీ మిథున్ రెడ్డి కస్టడీ. 2 రోజుల పాటు మిథున్ రెడ్డిని ప్రశ్నించిన సిట్ అధికారులు. వైద్య పరీక్షల కోసం మిథున్ రెడ్డిని జీజీహెచ్ కు తరలింపు. వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరచనున్న అధికారులు. అల్లూరు జిల్లా పాడేరు ఏపీఆర్ పాఠశాల వద్ద విద్యార్థుల ఆందోళన. మెనూ అమలు చేయాలంటూ డిమాండ్. ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదంటూ సీరియస్. కర్నూలు జిల్లా కోడుమూరులో కానిస్టేబుల్ చేతివాటం. పలు కేసుల్లో సీజ్ చేసిన బైక్లను విక్రయించిన కానిస్టేబుల్ జగదీష్. బైక్ యజమానులు ఒరిజినల్ ఆర్సీతో రావడంతో బయటపడ్డ బాగోతం. సిరిసిల్ల జిల్లా ఇప్పలపల్లిలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన. గురుకుల పాఠశాల భవనాన్ని మార్చాలంటూ డిమాండ్. రోడ్డుపై బైఠాయించిన పేరెంట్స్. ఖమ్మం విజ్ఞాన్ విజన్ స్కూల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు. బతుకమ్మను పేర్చి విద్యార్థుల సంబరాలు. తెలంగాణలో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు. 583 నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం బాటిల్స్ పట్టుకున్న పోలీసులు. పహాడీ షరీఫ్ దగ్గర 449 బాటిల్స్ స్వాధీనం. 583 మద్యం బాటిల్స్ విలువ దాదాపు 22 లక్షలుంటుందని అంచనా. రేపటి నుంచే బతుకమ్మ సంబరాలు. బంతిపూలతో బతుకమ్మను పేర్చనున్న మహిళలు. బంతి తోటలతో కలకలలాడుతున్న ఖమ్మం జిల్లా మధిర. గుజరాత్ సభలో ప్రధాని మోదీ ఇమోషనల్. తన చిత్రాన్ని గీసిన ఓ బాలుని చూసి గర్వంగా ఫీల్ అయిన పీఎం. బాలుడు పట్టుకున్న ఫోటోను తీసుకోవాలని తన సిబ్బందికి ఆదేశం.